ఇప్పుడే అందిన వార్త వాలంటీర్లు వెంటనే జాయిన్ అవ్వండి, చంద్రబాబు సంచలన ఆదేశాలు. వాలంటీర్లకు పిలుపు. తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. 3 నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయకు వెళ్లి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికి అన్ని రకాల సేవలు అందించవనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. దీనితో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచనలు చేసింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లను ఆదేశించింది. సహాయక చర్యల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటు వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పనిచేయటం లేదు. ప్రభుత్వ నిర్ణయంపై వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లు విధుల్లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. తామంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తామని విధుల్లో చేరేందుకు సిద్ధమైన వాలంటీర్ల సంఘ నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై తెలుగు.